హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎన్ బ్లాగ్స్ అండ్ కుకింగ్. ఎప్పుడు చపాతీలోకి నాన్ వెజ్ కర్రీస్ కాకుండా ఇలా సింపుల్ టమోటాతో ఇలా సింపుల్ డిష్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ పైన పెనం పెట్టి పెనం హీట్ అయిన తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాకి పచ్చిశనగపప్పు వేయాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు సరిపోతుంది. ఇప్పుడు 7, 8 వెల్లుల్లి దంచుకుంది వేసుకోవాలి. ఇందులో 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అయ్యాలంటే సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇందులో జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక 7, 8 టమోటాలు, ఇందులోకి ఒక క్యాప్సికమ్ అయితే సరిపోతుంది. అవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వాటర్ వేయకుండా టమాటాలో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. మీరు కారం కొద్దిగా ఎక్కువ తినేట్లుగా ఉంటే ఇంకొక స్పూన్ వేసుకోండి. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు మొత్తం వేసి ఒక 5 to 20 మినిట్స్ అయితే దీన్ని బాయిల్ చేసుకోవాలి. అప్పుడే టమోటో క్యాప్సికమ్ గొజ్జు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే